తెలిసిన విషయమే. రాజమండ్రిలో మొన్న ఒక నలుగురు మిల్క్ కన్సంప్షన్ చేయడం వల్ల చనిపోవడం జరిగింది. ఇది మహాశివరాత్రి రోజు తర్వాతే 16వ తారీఖు అక్కడ ఉన్న ఒక పాల వ్యాపారి దగ్గర నుంచి దాదాపు 106 కుటుంబాలు డైలీ పాలు పోయించుకునే వాళ్ళు. రాజమండ్రి సిటీలో ఆయన కోరుకొండ మండలం నరసాపురం విలేజ్ నుంచి వచ్చి డైలీ పాలు పోస్తూ ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి గత 10 సంవత్సరాలుగా వీళ్ళు పాలు పోయించుకుంటూ ఉంటున్నారు. దురదృష్టవశాత్తు 16వ తారీఖు వాళ్ళు ఆ పాలు పోయించుకొని దాని నుంచి టీ, కాఫీ కానీ లేకపోతే పెరుగు చేసుకోవడం కానీ, కొంతమంది నెయ్యి, వెన్నె కూడా చేసుకొని తాగడం, తినడం చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళకి దాంట్లో టేస్ట్లో తేడా వచ్చింది. చేదుగా ఉన్నట్టుగా అనిపించింది. ఆయన కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తే వాళ్ళకి వామిట్, తర్వాత సడన్గా యూరిన్ ఆగిపోవడం, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. సో అలాంటి సంఘటన జరిగితే ఇమీడియట్గా పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం. వాళ్ళు మామూలుగా దీనివల్ల జరిగిందని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఇనిషియల్గా. సో వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏదో నొప్పి వచ్చింది, లేకపోతే సడన్గా అబ్డమినల్ పెయిన్ వచ్చింది, వామిట్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతే అక్కడ ఉన్న డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఒకే ఏరియా నుంచి, ఒకే ఫ్యామిలీ నుంచి 4, 5 అలా జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళు ఇంత క్లస్టర్గా జరుగుతున్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళందరం కూడా ఒక ఏరియా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఒక పాలు తాగడం వల్ల ఆ పాల్లో డిఫరెంట్ టేస్ట్ రావడం వల్ల జరిగిందని చెప్పేసి ఒక అనుమానంతో మా డిఎంఎండ్స్ ఆఫీస్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ఇన్ఫర్మేషన్ అందుకున్న వెంటనే కలెక్టర్కి, ఎస్పీకి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా చెక్ చేస్తే అది ఆ మిల్క్ కన్సంప్షన్ వల్లనే జరిగి ఉండవచ్చు అని చెప్పేసి దాని ప్రకారం దాన్ని చెక్ చేశాము. చెక్ చేసిన తర్వాతే ఇది అనూరియా ఇల్నెస్గా ఉండొచ్చని చెప్పేసి మా వాళ్ళు డాక్టర్స్ గుర్తించారు. అప్పటికే 2 వచ్చేసి చాలా సీరియస్గా ఉంటే 2 చనిపోయారు. మళ్ళీ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటున్నప్పుడే ఇంకా 2 క్రిటికల్గా ఉండి ఇంకా ఒక 2 కూడా చనిపోయారు. మొత్తం 4 చనిపోయారు. సో ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకున్న వెంటనే ఆ సమాచారాన్ని ఆయన ద్వారా, ఆ పాల వ్యాపారిని ఇమీడియట్గా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ ద్వారా. సో ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత మొత్తం 110 ఫ్యామిలీ ఆయన దగ్గర నుంచి ఈ పాలు కన్జ్యూమ్ చేసుకున్నారు 16th నాడు అని చెప్పేసి ఆ వివరాలు తీసుకుని ఆ ఇంటింటికి వెళ్ళి మనం చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనము తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాని మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని కంప్లీట్ స్క్రీనింగ్ అనేది టేకప్ చేశాము. సో మొన్న బ్లడ్ శాంపిల్ దాదాపు 315 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాము. ఆ 315 మందిలో ఇద్దరికి వచ్చేసి క్రియాటినిన్ లెవెల్ ఎలివేటెడ్గా చూపిస్తే వాళ్ళని కూడా ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించాము. మళ్ళీ వాళ్ళే స్వయంగా వచ్చి చేరిన వాళ్ళు, మళ్ళీ మేము ఐడెంటిఫై చేసి చేర్పించిన వాళ్ళు మొత్తం కలిపి ఈ రోజుకి మొత్తం 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. 15 మందిలో 7 మంది నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ 8 మంది వెంటిలేటర్ కానీ డయాలిసిస్ సపోర్ట్లో కానీ ఉన్నారు. సో వాళ్ళు ఇష్యూ వచ్చేసి కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎందుకంటే దీంట్లో 82 years old ఉన్నారు, 70 years old 3 ఉన్నారు, 62 years old ఉన్నారు, 65 years old ఉన్నారు. మళ్ళీ చిన్నపిల్లలు 3 ఉన్నారు, 5 months బేబీ ఒకరు, తర్వాత 2 years ఒకరు, 2 years 9 months ఒకరు, 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. సో ఇవన్నీ కూడా నిన్న నేను కలెక్టర్, ఎస్పీ, ఐజీ గారితో కలిసి హాస్పిటల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న నీలకంఠారెడ్డి, డైరెక్టర్ ఐపీఎం అంటే ఫుడ్ సేఫ్టీ. సార్ చెప్పినట్టు ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏఎఫ్సీస్, తర్వాత ఎఫ్ఎస్ఓస్, జిఎఫ్ఐస్తో. సో మాకు ఇంచుమించు ఒక 60 చిల్లర దాకా ఉన్నారు స్టాఫ్. సో ఒక 500 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ రాష్ట్రం మొత్తం మీద, అంటే ఎక్కడెక్కడైతే ఈ పాల వ్యాపారస్తులు ఉన్నారు, అంటే రీటైల్ మిల్క్ దగ్గర నుంచి హోల్సేలర్ వరకు, తర్వాత పాల ఉత్పత్తులు వ్యాపారాలు చేసే అందరినీ కూడా అంటే శాంపుల్స్ తీసుకోవడం ఒకటి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంకా రాష్ట్రంలో చాలా మటుకు రిజిస్ట్రేషన్ కానీ లైసెన్సులు కానీ తీసుకున్నటువంటి ఈ పాల వ్యాపారంలో ఉన్నటువంటి ఎఫ్బిఓస్ అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటాము. సో వీళ్ళందరినీ కూడా ఏదో రిజిస్ట్రేషన్ అన్న పూర్తి చేయాలి, అట్లాగే లైసెన్సులు అన్నా తీసుకునే విధంగా ఒక అవగాహన కల్పించాం. అట్లాగే ఒక 500 వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా శాంపుల్స్ తీసుకొని వాటిని మనం అనాలిసిస్ కూడా పంపించాలని చెప్పేసి సార్ ఈరోజు ఆ బీసీలో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రేపటి నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము. సో ఎక్కడెక్కడైతే మనకు ఈ ఎన్ఏబుల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉన్నాయో ఆ ల్యాబ్స్ పంపడము, సో తద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి తర్వాత మనం ఎట్లాంటి అవగాహన కావచ్చు, లేకపోతే చర్యలు తీసుకోవాలనేది కూడా చేయడం జరుగుతుంది. అంటే మీరు తెలియజేసినట్టు సిబ్బంది కొరత అయితే ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఒక 3 నెలల క్రితం ఒక 150 మందిని సిబ్బందిని కూడా మీరు రిక్రూట్ చేసుకోండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. కమిషనర్ ద్వారా గవర్నమెంట్ కూడా పంపించడం జరిగింది.
సో ఇంకా వచ్చే రోజుల్లో కొత్తగా మనం ల్యాబ్లు ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే ల్యాబ్లో సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే ఫీల్డ్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్కు తగినటువంటి సిబ్బంది లేరు కాబట్టి సో వాళ్ళను కూడా రిక్రూట్ చేసుకోవడం అనేది అంటే మల్టీఫోల్డ్గా కొద్ది డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసుకునే విధంగా కమిషనర్ గారు ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అట్లా మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మనం స్ట్రెంథన్ చేసుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ల్యాబ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఒకటి, అట్లాగే ఈ ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ప్రతి నెల కూడా వాళ్ళకు టార్గెట్స్ ఉన్నాయి. ప్రతి నెల ఎన్ని శాంపుల్స్ తీయాలి, సో మిల్క్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, ఏవైతే కల్తీకి ఆస్కారం ఉన్నటువంటి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి, కుక్డ్ ఫుడ్ కావచ్చు, పెరిషబుల్స్ కావచ్చు, ఇట్లాగా ఏవైతే వాళ్ళకి మంత్లీ టార్గెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆ పర్యవేక్షణ మేము స్టిక్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కమిషనర్ గారి ఆదేశాల మేరకు వచ్చే 3-4 నెలల్లో కాస్త ఫీల్డ్ లెవెల్లో కూడా వీళ్ళ ప్రెజెన్స్ కనిపించే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.